Hello everyone, welcome to my channel. This is Dr. Pradeep Kumar, Krupa Children's Clinic, A.N. Reddy Colony, Nirmal. Welcome to my channel. నేను మరి ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చినాను. నా ప్రీవియస్ వీడియోలో నేను చిన్నపిల్లలకి న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలి, మంచి బరువు కోసం ఏమేమి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని నేను చెప్పాను. అయితే ఒక చిన్న పాయింట్, మీరు 14 months వరకు మనకి పిల్లలకి నడక వస్తుంది. 14 months లోపే మీరు వెయిట్ మంచిగా పెంచుకోవాలి అంటే 6 months నుంచి 14 months లోపే మనకి ఎక్కువ ఆ టైం స్పేస్లోనే పిల్లలు మంచి వెయిట్లోకి రావాలి. 14 months తర్వాత వాళ్ళకి నడక వస్తుంది కాబట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు, ఎక్కువ ఎనర్జీ అనేది వాళ్ళు యూటిలైజ్ చేస్తారు. అక్కడి నుంచి మనకు వెయిట్ పెరగడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లం చాలామంది మదర్స్ ఫేస్ చేస్తారు కాబట్టి. అండ్ వాడు 14 months లోపు ఎక్కువ పడుకొని ఉంటాడు కాబట్టి, ఎక్కువ అంబాడుతూ చిన్నగా కదులుతూ ఉంటాడు కాబట్టి ఎక్కువ ఎనర్జీ స్పెండింగ్ అనేది ఉండదు. 14-15 months లోపు వాళ్ళకు ఎప్పుడైతే నడక వస్తుందో దాని ముందే మీరు మంచి వెయిట్ని ప్లాన్ చేసుకోండి, మంచి ఫుడ్ ఇవ్వండి. నా ప్రీవియస్ వీడియోలో ఉన్న వీడియోని ఓకే. ఈరోజు నేను మాట్లాడబోతున్న వీడియో ఏమిటంటే పిల్లలకి ఎంత వాటర్ ఇవ్వాలి. ఓకే, చాలా కన్ఫ్యూజ్డ్ టాపిక్ కదా. 6 months పిల్లలకి ఎంత వాటర్, ఆ 6 months లోపు వాటర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, 6 months తర్వాత అయితే వాటర్ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, వాటర్ ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, అండ్ ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని నేను ఈరోజు వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈరోజు మనం మాట్లాడుతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్లస్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ AAP అండ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. ఈ 3 సంస్థలు చెప్పినటువంటి స్టాండర్డ్ గైడ్లైన్స్ని ఈరోజు మాట్లాడబోతున్నాను. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే మీరు ఈ పర్టికులర్గా మన ఇంట్లో చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు ఏమనంటే 6 months కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఆ వాటర్ బట్టు ఏం కాదు అని చెప్తూ ఉంటారు. బట్ దానివల్ల చాలా నష్టం ఉంటుంది. నేను నా వీడియో ముందులో మాట్లాడతాను. అండ్ మూడోది ఏంటంటే ఎండ బాగా బయట ఎండ వేడిగా ఉంది కదా, ఆ చిన్నోడికి వాటర్ తాగిపోయి ఏమవుతుంది, ఏం కాదు, ఎండ బాగుంది కదా, పిల్లడు బాగుంటాడని చెప్తూ ఉంటారు. వాటన్నిటికీ నేను ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను విత్ ద స్టాండర్డ్ గైడ్లైన్స్. ఓకే, వెయిట్ పెరగడంలో వాటర్ యొక్క రోల్ ఎంత. ఓకే, మీ పిల్లలు మంచి వెయిట్ ఉండడానికి, మంచి ఆరోగ్యంగా ఉండడానికి వాటర్ రోల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు 6 months తర్వాత, మళ్ళీ వినండి, 6 months తర్వాత మీరు పిల్లలకి బాగా వాటర్ ఇస్తే, ఎక్కువ వాటర్ ఇస్తే వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. ఈవెన్ 6 months కంటే లోపు ఉన్న పిల్లలకి ఓన్లీ మదర్ ఫీడ్ ఇవ్వాలి అని WHO గైడ్లైన్స్ నేను మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, ఆ తల్లిపాలు ఇవ్వకుండా ఇంకా వేరేది అంటే వాటర్ లాంటిది ఏమైనా 6 months లోపు ఉన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు సివియర్గా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, ఎందుకు అనేది నేను చిన్నగా చెప్తాను. మీరు కరెక్ట్గా చూస్తే ఈ పేపర్ చూడండి. ఇప్పుడు నేను WHO పేపర్ చూపిస్తున్నాను. వీళ్ళు ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ డిఫైన్డ్ యాజ్ గివింగ్ నో అదర్ ఫుడ్ ఆర్ డ్రింక్ నాట్ ఈవెన్ వాటర్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏమి ఇవ్వకూడదు, వాటర్ కూడా ఇవ్వకూడదు ఎక్సెప్ట్ బ్రెస్ట్ మిల్క్. ఓకే, ఇట్ డస్ హౌఎవర్ అలో ద ఇన్ఫెంట్ టు రిసీవ్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అండ్ డ్రాప్స్, సిరప్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్. మీ డాక్టర్ ఏమైనా సిరప్స్ ఇస్తే అవి ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అండ్ ORS ఇవ్వచ్చు, దాని నేను తర్వాత మాట్లాడతాను. అండ్ తల్లిపాలు మాత్రమే. ఒక 6 months ఏజ్లో ఉన్న పిల్లడికి తల్లిపాలు పోవచ్చు, మల్టీవిటమిన్స్ పోవచ్చు, విటమిన్ D3 వెళ్ళాలి, అండ్ ORS ఇవ్వచ్చు, అండ్ మెడిసిన్స్ మీ డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్టివ్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇంతకంటే ఎక్కువ ఏది ఇవ్వద్దు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అదే WHO పేపర్ కింద చూపిస్తున్నాను చూడండి. చాలామంది పేరెంట్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆ ఎండ బాగుంది కదా బాబుకు నీళ్ళు ఇయ్యు, ఎండ బాగుంది కదా బాబుకు నీళ్ళు ఇయ్యు అంటారు. అంటే 6 months లోపు ఉన్న పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. 6 months లోపు ఉన్న పిల్లలకి ఎండ బాగుంది కదా వాటర్ ఇవ్వని చెప్తూ ఉంటారు. నేను WHO పేపర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక పింక్ లైన్ నేను అండర్లైన్ చేస్తాను. బేబీస్ డు నాట్ నీడ్ వాటర్ బిఫోర్ దే ఆర్ 6 months ఓల్డ్ ఈవెన్ ఇన్ ఎ హాట్ క్లైమేట్. ఎంత వేడి ఉన్నా కూడా వాళ్ళకి వాటర్ ఇవ్వాల్సిన అవసరము లేదు. క్లియర్? అండ్ పైన చూడండి, ఇఫ్ మదర్స్ గివ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇట్ విల్ ఆల్సో కాజ్ మదర్ టు హ్యావ్ లెస్ మిల్క్ ఇన్ ద ఫ్యూచర్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే తల్లిపాలు ఇవ్వకుండా వాడికి ఎక్కువ వాటర్ ఇస్తూ ఉంటారో 6 months లోపు ఉన్న పిల్లలకి డెఫినెట్గా తల్లిపాలు తగ్గే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఓకే, ఎండ ఉంది కదా అని మీరు 6 months లోపు ఉన్న పిల్లలకి వాటర్ ఇవ్వకండి, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అనేది కింద చూపిస్తాను చూడండి. నేను ఇందాక మాట చెప్పినాను, ORS ఇవ్వచ్చు 6 months లో పిల్లలకని. దానికి కూడా WHO గైడ్లైన్స్ ఉన్నాయి. ORS రెగ్యులర్గా ఇవ్వమండి, పిల్లలకి ఎప్పుడైతే డయేరియా ఉంటుందో అప్పుడే ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఒక పేపర్ చూపిస్తున్నాను చూడండి. ఇది WHO డయేరియా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. ఇందులో వీళ్ళు చెప్పే మీన్ ఏజ్ ఏమిటంటే 4 months. ఓకే, 4 monthsలో పిల్లలకి ORS 4 months నుంచి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ కిడ్నీస్ కొంచెం మెచ్యూర్ అవుతాయి కాబట్టి ORSలో ఉన్న సాల్ట్స్ని ఫిల్టర్ చేసేంత కెపాసిటీ ఆ 4 months పిల్లల కిడ్నీకి వస్తుంది కాబట్టి 4 months తర్వాత మనకి ORS అనేది రికమెండెడ్ ఉంటుంది. ఓకే, మీరు ORSని కరెక్ట్గా కలపాలి. మీ ప్యాకెట్ వెనకాల ఎంత ml వాటర్ ఉందో అంతే ml వాటర్ కలపాలి. ఎక్కువ వాటర్లో కలపొద్దు, తక్కువ వాటర్లో కలపొద్దు. ఓకే, 6 months లోపు ఉన్న పిల్లలకి వాటర్ ఇస్తే ఏమవుతుంది, క్లియర్? నేను అది చెప్తాను. నార్మల్లీ మీరు చూడండి, వాటర్లో ఎలాంటి న్యూట్రిషన్ ఉండదు.
వెరీ క్లియర్. ఓకే, వాటర్లో ప్రోటీన్ ఉండదు, కార్బో ఏమీ ఉండదు, జీరో, అంత జీరో, జస్ట్ వాటర్ ఈజ్ వాటర్. ఓకే, సో మీరు 6 months లోపున్న పిల్లల కడుపులోకి మీరు వాటర్ పంపితే వాడికి వాటర్ పంపారా పాలు పంపారా తెలియదు. క్లియర్, వాడి కడుపు నిండిపోద్ది, మీరు పాలు ఇచ్చినా నిండిపోద్ది, మీరు వాటర్ ఇచ్చినా నిండిపోద్ది, వాడు హ్యాపీగా నిద్రపోతాడు. కానీ వాటర్లో ఎలాంటి పోషక పదార్థాలు లేకపోవడం వల్ల డెఫినెట్గా వాడు వెయిట్ లాస్ అవుతాడు. నా మాట పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో 6 months లోపున్న పిల్లలకి మీరు వాటర్ ఇస్తే తల్లి పాలని రీప్లేస్ చేసినట్టు. అంటే తల్లిపాలు వెళ్ళాల్సిన వాడి కడుపులోకి నీళ్లు పోయినాయి, వాడికి ఏది పోయిందో వాడికి తెలియదు, వాడి కడుపు నిండిపోద్ది, వాడు హ్యాపీగా నిద్రపోతాడు. బట్ వాటర్ ఎక్కువ పోవడం వల్ల ఏమైందంటే అలా పోషక పదార్థాలు లేకపోవడం వల్ల వాడు కంప్లీట్గా వెయిట్ లాస్ అవుతాడు. ఓకే, సో దీన్ని మనము మాల్ న్యూట్రిషన్ అంటాం. సో ఇప్పుడు నేను WHO పేపర్ కింద చూపిస్తున్నాను చూడండి. సో గివింగ్ వాటర్ టు యంగ్ బేబీస్ పుట్ దెమ్ ఎట్ ద రిస్క్ ఆఫ్ డయేరియా అండ్ మాల్ న్యూట్రిషన్. సో చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి, 6 months లోపున్న పిల్లలకి మీరు ఎక్కువ వాటర్ ఇస్తే, ఓకే, మీరు అసలు వాటర్ ఇస్తే ఎక్కువ పక్కన పెట్టండి, మీరు వాటర్ ఇస్తే వాళ్ళు డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. క్లియర్, సో దాన్ని మనం మాల్ న్యూట్రిషన్ అంటాము, ఎందుకంటే అందులో ఏం బలం ఉండదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు కింద ఒక లైన్ చూపిస్తున్నాను చూడండి. బ్రెస్ట్ మిల్క్ ఈస్ మోర్ దెన్ 80% వాటర్, ఎస్పెషల్లీ ద ఫస్ట్ మిల్క్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఈచ్ ఫీడ్. సో జాగ్రత్తగా వినండి, మీరు 6 months లోపు ఎందుకు వాటర్ ఇవ్వద్దు అంటే తల్లి పాలలో 80% వాటరే ఉంది కనుక వాడి కడుపు ఆ వాటర్తో హ్యాపీగా నిండిపోద్ది కనుక. ఒకటి. రెండోది, కింద ఒకటి సేఫ్ వాటర్ అని అండర్లైన్ చేశాను, గుర్తుందా? చూడండి ఒకసారి. సో WHO సంస్థ ఏమంటుందంటే ఆ తల్లి పాలే సేఫ్ వాటర్ లాంటివి అని చెప్తుందన్నమాట. అంటే మనం ఫిల్టర్ వాటర్, RO వాటర్ ఎన్నో తాగుతుంటాం కదా, సో మినరల్ వాటర్ ఎన్నో తాగుతుంటాం కదా, పిల్లలకి తల్లి పాలే మినరల్ వాటర్ లాంటివి అన్నమాట. సో ఇంకా ఎక్స్ట్రా మనము వాటర్ ఇవ్వాల్సిన అవసరము లేదు. క్లియర్. సో ఇప్పుడు 6 months దాటిన పిల్లలకి వాటర్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నా మాట పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 6 months దాటిన పిల్లలు కూడా వాడు తల్లిపాలు తాగుతూ ఉంటారు, వాడు తల్లిపాలు తాగినా కడుపు నిండుతుంది, వాడు వాటర్ తాగినా కడుపు నిండుతుంది. సో 6 months తర్వాత ఎక్కువ వాటర్ కాకుండా మీరు ఫుడ్ ఇస్తారు కదా, అన్నం పెడతారు కదా, వాడికి ఉగ్గు బిగ్గు పెడతారు కదా, ఆ ఉగ్గు పెట్టిన తర్వాత మాత్రమే వాటర్ ఇవ్వాలి. క్లియర్, ఇది స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో మీరు ఎలా ఇవ్వాలి, ఓకే, నేను గైడ్లైన్స్ తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు ఎంతెంత వాటర్ ఇవ్వాలి, క్వాంటిటీ కూడా క్లియర్గా చెప్తాను నేను. సో ఎలా వాటర్ ఇవ్వాలి అంటే వాడికి డెఫినెట్గా 6 months దాటిన పిల్లలకి మీరు సిప్పర్ బాటిల్ మాత్రమే వాడాలి. గ్లాస్తో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఇవ్వకండి, చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే మీరు సిప్పర్ బాటిల్తో ఇస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే 3 అడ్వాంటేజెస్ ఉంటాయి. నెంబర్ 1, వాడి సక్ అనేది మెయింటైన్ అవుతుంది. సిప్పర్ బాటిల్ అంటే ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. సో దీన్ని సిప్పర్ బాటిల్ అంటారు. సో ఈ సిప్పర్ బాటిల్తో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ముందర పైప్ ఉంటుంది కాబట్టి వాడు నోట్లో పెట్టుకొని వాడు దాన్ని సక్ చేస్తూ ఉంటాడు. సక్ చేస్తూ ఉన్నప్పుడు వాడికి ఆ మదర్ బ్రెస్ట్ సకింగ్ ఫీలింగ్ వస్తుంది, నెంబర్ 1, అండ్ సక్షన్ మెయింటైన్ అవుతుంది. ఓకే, అండ్ నెంబర్ 2, వాడు ఇట్లా పట్టుకొని తాగాల్సి వస్తుంది అనమాట. మీరు కరెక్ట్గా చూస్తే దానికి హ్యాండిల్ ఉంటుంది, ఆ హ్యాండిల్ పట్టుకొని తాగుతాడు. సో దానివల్ల వాడి మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఫింగర్ మజిల్స్, అవి ఫైన్ గ్రిప్పింగ్కి అలవాటు పడతాయి. ఓకే, నెంబర్ 2. నెంబర్ 3, సో సిప్పర్ బాటిల్లో మీకు ప్రెషర్ వాల్వ్ ఉంటుంది, వాడు సక్ చేస్తేనే, అంటే వాడు గట్టిగా నోటుతోని లాగితేనే వాటర్ వస్తాయి, వాడు ఇట్లా ఉలకపోసినా వాటర్ రావు. కాబట్టి సో ఇవి చాలా సేఫ్ అన్నమాట. ఓకే, సో మీరు గ్లాస్తో ఇస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నెంబర్ 1, ఆస్పిరేషన్, చాలా డేంజర్. ఏంటంటే మీరు ఎప్పుడైతే గ్లాస్తో ఇస్తారో వాడు ఇట్లా పట్టుకుని చిన్నపిల్లడు వాడికి ఏం తెలియదు, ఇట్లా అన్నాడు అనుకోండి, వాటర్ మొత్తం ముక్కులోకి వెళ్ళిపోతాయి, లంగ్స్లోకి వెళ్ళిపోతాయి, చాలా డేంజర్. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు గ్లాసు వాడకండి. అండ్ నెంబర్ 2, కొన్ని గ్లాసులకి చివరిలో బాగా స్టీల్ ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుంది. సో ఆ చిన్న పిల్లలు ఇట్లా నోట పెట్టుకున్నప్పుడు ఇక్కడ దవడలు కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 నష్టాలు మీకు గ్లాస్తో ఉంటాయి, ఆ 3 లాభాలు మీకు సిప్పర్ బాటిల్తో ఉంటాయి. క్లియర్. సో సిప్పర్ బాటిల్ మీకు మార్కెట్లో చాలా దొరుకుతాయి, ఏదైనా తీసుకోండి. బట్ రిమెంబర్, సిప్పర్ బాటిల్ తీసుకునేటప్పుడు దానికి ఓపెన్ క్లోజ్ వాల్వ్ ఉండాలి. అంటే ఆ పైప్ ఉంది కదండి, బయటకు ఒక పైప్ వస్తుంది చూడండి ఫోటోలో, ఆ పైప్కి ఇట్లా మనం క్లోజ్ చేస్తే ఆ పైప్ ఇట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది ఇట్లా పైప్. సో ఇలాంటి మెకానిజం అనేది తీసుకోండి, ఓపెన్ తీసుకోవద్దు, ఇన్ఫెక్షన్స్ అవుతాయి అనవసరంగా. ఓకే, రైట్. సో చాలామంది అంటారు 6 months తర్వాత పిల్లలకి మేము కాచిన నీళ్ళు ఇవ్వాలి, వేడి చేయాలి నీళ్ళని అని అంటూ ఉంటారు. బట్ స్టిల్ మీ ఇంట్లో మీరు మినరల్ వాటర్ వాడితే ఎలాంటి వేడి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి, ఇది NHS పేపర్. NHS అంటే నేషనల్ హెల్త్ సర్వీస్. ఇది ఇంగ్లాండ్ దేశంలో అండ్ స్కాట్లాండ్ దేశంలో చాలా స్టాండర్డ్ గవర్నమెంట్ సైట్ అన్నమాట. సో వీళ్ళ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వీళ్ళకి అద్భుతమైన వర్డ్ రాస్తారు కింద చూడండి. సో డ్రింకింగ్ వాటర్ ఫర్ బేబీస్ ఓవర్ 6 months డస్ నాట్ నీడ్ టు బి బాయిల్డ్ ఫస్ట్. ఓకే, సో ఇది వాళ్ళ కంట్రీలో వాళ్ళు వాడి మినరల్ వాటర్, వాటర్ వాళ్ళకి వర్తిస్తుంది. కానీ మన ఇండియాలో అందరూ మినరల్ వాటర్ ఇవ్వలేరు. సో మీరు మినరల్ వాటర్ అయితే మీరు హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ మీరు బోర్ వాటర్ వాడినా లేకపోతే మీరు మున్సిపల్ వాటర్ వాడినా మీరు వేడి చేసుకోవడం నష్టమేం లేదు. ఓకే, సో మీరు వేడి చేసుకొని చల్లారిన నీళ్ళు పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు. ఓకే, అందులో కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మినరల్ వాటర్కి అయితే అవసరం లేదు. అయితే ఎంత వాటర్ ఇవ్వాలి?
ఓకే, మీరు 6 మంత్స్ తర్వాత ఎక్కువ వాటర్ ఇస్తే ఏమవుతుందంటే వాడి కడుపు అంతా వాటర్తో నిండిపోతూ ఉంటే వాడి కడుపు నిండిపోతుంది, వాడికి ఆకలియ్యదు. ఎట్లన్నా తల్లిపాలు తాగే వయసు, ఇంకా 6 మంత్స్ అంటే తల్లిపాలు తాగే వయసే కాబట్టి 6 మంత్స్ దాటిన తర్వాత 7th 8th మంత్లో మీరు వాటర్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటే వాడికి ఏమైందంటే నిండిపోతూ ఉంటుంది కడుపు. సో వాడు ఫుడ్ తిన్నాడు అండ్ మోర్ ఓవర్ వాడు కడుపు నిండిపోతుంది కాబట్టి వాటర్లో న్యూట్రిషన్ లేదు కాబట్టి ప్రాబ్లం వచ్చి పడుతుంది. సో ఎంత ఇవ్వాలి అనేది చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఓకే, నేను మళ్ళీ చెబుతున్నాను, తల్లి పాలలో 80% వాటర్ ఉన్నాయి. క్లియర్? ఓకే, సో వాడి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీరు తల్లిపాలు 6, 7, 8, 9, 10 మంత్స్లో తల్లిపాలు ఇస్తూ ఉంటారు కదా. సో తల్లిపాలలో 80% వాటర్ రిక్వైర్మెంట్ వాడి బాడీకి వెళ్తుంది. ఆ మిగిలిన 20-25% మాత్రమే, అంటే వాడు అన్నం తింటున్నప్పుడు, అదే ఉగ్గు తింటున్నప్పుడు, ఆ ఉగ్గు తర్వాత మీరు ఇచ్చే వాటరు ప్లస్ ఈ 80% తల్లిపాలు కాకుండా మిగతా 20% కలిపి మాత్రమే గైడ్లైన్స్ తయారు చేశారు. సో అర్థమవుతున్న పాయింట్ మీకు. సో ఈ వాటర్ మీరు ఇస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇంతకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? ఇంతకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే వాడు కడుపు నిండిపోతూ ఉంటుంది కాబట్టి వాడు పాలు తాగడు, వాడు ఫుడ్ సరిగ్గా తినడు. అలాంటప్పుడు వాళ్ళు న్యూట్రిషన్ లేక వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా మీరు WHO పేపర్లో ఇంతకుముందు చూశారు. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, నేను ఇప్పుడు చూపిస్తున్న పేపర్ చూడండి. సో ఇది హెల్తీ బెవరేజెస్ కన్సంప్షన్ ఇన్ ద ఎర్లీ చైల్డ్హుడ్. ఓకే, ఇది రిలీజ్ చేసిన వారు ఎవరంటే మీరు కింద చూడండి, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ద బిగ్ అథారిటీ ఆన్ ద లిటిల్ టీత్. ఈ 4 కూడా అమెరికాకి చెందిన సంస్థలు. సో వీళ్ళు క్లియర్ కట్గా గైడ్లైన్స్ మెన్షన్ చేశారు. పిల్లలకి మనం ఎంత వాటర్ ఇవ్వాలి, ఏజ్ని బట్టి ఎంత వాటర్ ఇవ్వాలని. ఓకే, సో ఇప్పుడు నేను ఆ గైడ్లైన్లో ఉన్న పేపర్ను చూపిస్తున్నాను చూడండి. సో ప్లెయిన్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఓవరాల్ హైడ్రేషన్ స్టేటస్. సో ఎక్స్పర్ట్ ప్యానల్ రికమెండేషన్స్. సో ఇప్పుడు నేను చెబుతుంది ఇవి రికమెండేషన్స్, ఇవి స్టాండర్డ్. సో ఇంతకు మించి ఇంకేమీ లేవండి. సో రికమెండేషన్స్ అంటే ఈ కమిటీ వాళ్ళు తయారు చేసిన ప్రతిపాదనలు, ఇవి స్టాండర్డ్ అనమాట. సో వాళ్ళు 0 to 6 months వరకు నో సప్లిమెంటల్ డ్రింకింగ్ వాటర్ నీడెడ్. సో నేను అదే చెప్పాను కదా. సో 6 months లోపున్న పిల్లలకి తల్లిపాలు తప్ప ఇంకా ఏమి ఇవ్వకూడదు. ఓకే, నేను స్టార్టింగ్లో చెప్పాను. అండ్ 6 to 12 months పిల్లలకి ఆఫర్ టోటల్ 1/2 to 1 cup అంటారు. బ్రాకెట్లో 4 to 8 ounces అంటారు. సో 1 ounce అంటే 29.5 ml, నియర్లీ 30 అనుకోండి. సో 1 ounce అంటే మనకి 30 mlతో సమానం. సో 6 to 12 months ఉన్న పిల్లలకి 4 to 8 ounces అంటే నేను క్లియర్గా చెప్తాను. సో 6 months to 12 months 4 to 8 ounces అంటే ఇంకోటి అక్కడ కింద చూడండి కరెక్ట్గా, 4 to 8 ounces per day of plain fluoridated డ్రింకింగ్ వాటర్ ఇన్ ఎ కప్ డ్యూరింగ్ ద మీల్ టైమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే 7, 8, 9 monthsలో వాడు ఇంకా తల్లిపాలు తాగుతుంటాడు కాబట్టి ఆ తల్లిపాలని మీరు వాటర్తో రీప్లేస్ చేయకుండా వాడికి ఎప్పుడైతే మీరు ఉగ్గు తినిపిస్తూ ఉంటారో ఆ ఉగ్గు తినిపించేటప్పుడే ఈ వాటర్ అనేది వాడి బాడీలోకి వెళ్ళేటట్టు చేయండి. క్లియర్? ఓకే, సో ఇప్పుడు నా పాయింట్ వినండి. సో 1 ounce అంటే 30 ml కదా మనకి. సో ఆ పర్టికులర్ డేటాని ఇంటూ చేస్తే 7 monthsలో వాడికి 4 ounces వస్తుంది, 8 monthsలో 4.5 అంటే నియర్లీ 135 ml, అండ్ 9 monthsలో 5 ounces వస్తుంది అంటే 150 ml, అండ్ 10 monthsలో 6 ounces దట్ ఈస్ 180 ml, అండ్ 11 monthsలో 7 ounces దట్ ఈస్ 210 ml, అండ్ 12 monthsలో 8 ounces దట్ ఈస్ 240 ml. సో ఈ పర్టికులర్ క్వాంటిటీలో వాడికి మీరు ఉగ్గు పెడుతున్నప్పుడు వాటర్ తాగుతూ ఉంచండి. సో మీరు సిప్పర్ బాటిల్లో మీరు ఎంతైతే వాటర్ నింపుతారో ఆ క్వాంటిటీ అనుసంధానంగా వాడికి మీరు ఉగ్గు తినిపిస్తున్నప్పుడు తాగిస్తూ డే మొత్తంలో ఖతం చేయండి. ఓకే, మిగతా వాటర్ అనేది మీకు బ్రెస్ట్ ఫీడ్ నుంచి 80% వాటర్ హ్యాపీగా మీ బాబు గడుపులోకి వెళ్ళిపోద్ది. క్లియర్? ఓకే రైట్. సో ఇప్పుడు 1 to 3 years వాళ్ళకి కింద అక్కడ చక్కగా రాశారు. 1 to 3 years వాళ్ళకి 8 to 32 ounces per day ఆఫ్ ప్లెయిన్ ఫ్లోరిడెడ్ డ్రింకింగ్ వాటర్, అండ్ 4 to 5 years వాళ్ళకి అప్ టు 40 ounces అంటే 1.2 లీటర్ వాటర్ మీరు 5th year లోపున్న పిల్లల వరకు హ్యాపీగా ఇవ్వచ్చు. సో ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్ గైడ్లైన్స్ అండి. సో ఈ వాటర్ కరెక్ట్గా మీ పిల్లలకి వెళ్ళేటట్టుగా చూడండి, వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయండి. ఓకే, సో నేను ఆ ప్రీవియస్ వీడియోలో నేను ఫుడ్ గురించి మాట్లాడాను, ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడాను. నా నెక్స్ట్ వీడియోలో నేను పాల గురించి మాట్లాడబోతున్నాను. సో ఏ పాలు మంచివి, ఏ పాలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ వాటర్ కాన్సెప్ట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మోర్ ఓవర్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో స్టాండర్డ్ గైడ్లైన్స్, స్టాండర్డ్ కంటెంట్ కోసం నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరో నా వల్ల బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ శాతం ఉన్నాయి. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ మీ అండ్ జస్ట్ కింద కామెంట్ చేయండి అండ్ ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.